తన సైన్యము తన ప్రజలను కాపాడే బాధ్యతలో ఆశ దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. మరి నీ కుటుంబం ఏమైపోతున్నా, నీ కుటుంబం ఎలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నా, నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నా కనీసం కన్నీరు కార్చలేకపోతున్నావేం? దేవుని దగ్గర మొరపెట్టే అనుభవం నీకు ఎందుకు లేకుండా పోయింది? ప్రశాంతంగా ఉన్నటువంటి రాజ్యంలోనికి, నెమ్మదిగా ఉన్న రాజ్యంలోనికి యుద్ధం రూపంలో ఒక కలవరం వస్తే, ఒక శోధన వస్తే ఆశ నిలవబడి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. మరి నీ కుటుంబంలో సమస్యలు లేవా? నీ కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు లేవా? మరి నువ్వు చేస్తున్నావా ప్రార్థన? ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? పరిస్థితులను మార్చివేస్తుంది. ఒక శోధన రాని, ఒక కలవరం రానివ్వండి, ఒక ఇబ్బంది రానివ్వండి, వాటిలో నుండి దేవుడు మనకి మేలు చేసి పెడతాడు. స్తోత్రం. తన సైన్యము తన